హాయ్ అండి అందరికీ. ఈ రోజు మార్కెట్ క్రాష్ అవ్వడానికి బిట్‌కాయిన్ గాని, క్రిప్టో కరెన్సీలో గాని డంప్ రావడానికి కారణం ట్రంప్ గారు ఒక విధంగా కారణమైతే, ఏఐ కూడా కారణమైందనమాట. సో, ఏఐ వల్ల క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ ఎలా క్రాష్ అయింది, ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఒక్కసారి కనుక బిట్‌కాయిన్ ప్రైస్ చూసుకున్నారంటే 63,341లో ట్రేడ్ అవుతుంది. నేను వీడియో చేసే టయానికి చూడండి. ఎక్కడి నుంచి 67,647 నుంచి డంప్ అయితే అయింది. దీనికి కారణం వచ్చేసి చెప్తాను నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా. అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే 86 పెద్ద కరెక్షన్ ఏం లేదు, సైడ్ వేస్‌లోనే ఉంది. గోల్డ్ చూసుకుంటే 5245 నుండి కొంచెం కరెక్షన్‌కి అయితే వచ్చింది. సో, ఓవరాల్‌గా అయితే పంప్ అయితే అయిందనమాట. సో, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్‌లను బట్టి. ఫియర్ అండ్ గియర్ ఇండెక్స్ చూసుకుంటే 11 ఉంది, నిన్నైతే 14 ఉంది. సో, తగ్గిందని చెప్పాలి ఫియర్ వల్ల. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూసుకుంటే 32 ఉంది, నిన్నైతే తక్కువలో ఉంది, బట్ ఈరోజు కొంచెం పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 24 అవర్స్లో లిక్విడేషన్ కనుక చూసుకుంటే $368 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయాయి. లాంగ్స్ అయితే 274, షార్ట్స్ అయితే 94. సో, ఈటీఎఫ్ అవుట్ఫ్లోస్ చూసుకుంటే నిన్న దాదాపు $100 మిలియన్ వర్త్ ఆఫ్ బిట్కాయిన్ అయితే అవుట్ఫ్లో అయితే జరిగింది. సో, మళ్ళీ స్టార్ట్ చేశారు. లిక్విడేషన్ హీట్ మ్యాప్ మొత్తం గ్రాబ్ అయిపోయింది అనమాట. టోటల్గా 24 అవర్స్లో అయితే చూసుకుంటే మొత్తం గ్రాబ్ అయిపోయింది. ఇది 48 అవర్స్లో చూసారు కదా, ఇక్కడ నుంచి మొత్తం గ్రాబ్ అయిపోయింది కిందకి. సో, ఇక్కడ నుంచి అయితే పైకే ఉంది. సో, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాకే అవుతుంది అనుకుంటున్నాను నేను. చూడాలి, ఎందుకంటే ఇంత డంప్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ అయితే జరిగి కొంచెం పైకి వచ్చి ఈ లిక్విడిటీని కూడా గ్రాబ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, చూద్దాం. ఈరోజు ఈవినింగ్ లోపు మళ్ళీ యుఎస్ మార్కెట్ 7 కల్లా ఓపెన్ అవుతుంది. సో, 7 లోపు ఏమన్నా గ్రాబ్ చేసి మళ్ళీ 7కి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా పడిద్దా లేదా అనేది చూద్దాం. సో, న్యూస్ పరంగా చూసుకుంటే విటాలిక్ అయితే ఇంకా అమ్ముతూనే ఉన్నాడు ఇథీరియం. అది కాకపోతే అతని సొంత వ్యాలెట్ నుంచి తీసుకున్న ఇథీరియం కాబట్టి అతను సెల్ చేసుకోవచ్చు, అతనికి పూర్తిగా హక్కు ఉంది. బట్ ఆయన ఒక ఇథీరియం కో ఫౌండర్గా ఆయనే ఇథీరియం సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆయన అమ్ముతా ఉన్నాడు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే అది పర్సనల్ వ్యాలెట్, అతనికి ఉన్న అవసరాలను బట్టి లేదంటే ఏదన్నా ట్రస్టులకి ఏదన్నా ఫండ్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటి ఇథీరియం సెల్ చేసి ఇస్తుంటాడు. మీకు పాలీ మార్కెట్ ఐడియా ఉంటే కనుక కాల్షి అని చెప్పేసి ఇది కూడా ప్రెడిక్టర్ మార్కెట్ అనమాట ఇది. సో, దీంట్లో 40% ఛాన్స్ ఉంది ఇథీరియం $1000 బిలో ట్రేడ్ అవ్వచ్చు అని చెప్పేసి 40% మంది అయితే ట్రేడ్ అయితే చేస్తున్నారనమాట. సో, ఇది కూడా చూడాల్సిన విషయమే. నేను ఏఐ వల్ల బీటీసీ ప్రైస్ ఎందుకు పడింది అంటే, నిన్న కొత్తగా ఆంథ్రోపిక్ కొత్తగా ఒక టూల్ అయితే లాంచ్ చేసింది అనమాట. అదేంటంటే ఓల్డ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కోడింగ్ని కొత్త లాంగ్వేజ్లో అనమాట, జావా, పైథాన్ లాంటి లాంగ్వేజ్లోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేసి కన్వర్ట్ చేసి చేయొచ్చు అనమాట ఆ ఆంథ్రోపిక్ కొత్త క్లౌడీ టూల్ వల్ల. సో, దానివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయింది ఏంటంటే ఐబిఎం అనమాట. సో, ఐబిఎం అంటే టెక్ కంపెనీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెక్ కంపెనీలో గనక డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే బిట్కాయిన్ కూడా ఆటోమేటిక్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనమాట. నిన్నైతే S&P 500 కానీ, నాస్డాక్ కానీ లేదంటే టెక్కి సంబంధించినవి చాలా కూడా డౌన్ అయ్యాయి అనమాట. ఏది ఏఐ వల్ల. సో, ఏఐ వల్ల ఎప్పుడైతే టెక్ కంపెనీస్ కానీ టెక్ సంబంధించిన మార్కెట్ కనుక పడిద్దో, బిట్కాయిన్ కూడా టెక్నాలజీకి సంబంధించిందే కాబట్టి ఆటోమేటిక్గా రియాక్ట్ అయింది అనమాట. సో, ఇక్కడ ఏంటి పాయింట్, ట్రంప్ గారు ఏదన్నా మాట్లాడినా ఫస్ట్ రియాక్ట్ అవుతుంది క్రిప్టో కరెన్సీనే. ఏఐలో ఏదైనా కొత్త టూల్ వచ్చినా కూడా రియాక్ట్ అవుతుంది క్రిప్టో కరెన్సీనే. మ్యానిపులేషన్ చేసినా కూడా రియాక్ట్ అవుతుంది క్రిప్టో కరెన్సీనే. సో, ఓవరాల్గా ప్రపంచంలో ఏది జరిగినా కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది క్రిప్టో కరెన్సీనే. సో, క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది అన్నదానికి ఇవన్నీ కూడా ఉదాహరణ అనమాట. సో, అలాగే మళ్ళీ అదే స్పీడ్లో కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది, అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇది ఒకసారి కనుక మీరు చూసారంటే ఐబిఎం అనేది చూసారు కదా, 260లో ట్రేడ్ అయ్యేది 223కి పడిపోయింది అనమాట షేర్. సో, అంత ఎఫెక్ట్ చేసింది ఆంథ్రోపిక్ క్లౌడీ కొత్త టూల్. ఇది ఒకసారి చూసినారంటే ఎలా రియాక్ట్ అయ్యాయి నిన్న టెక్ కంపెనీలు, ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది ఇవన్నీ కూడా చూసారంటే మీకు అర్థమైపోద్ది అనమాట. ఈ చార్ట్స్ చూస్తేనే తెలిసిపోద్ది ఎంతలా రియాక్ట్ అయింది టెక్ మార్కెట్ అనేది. ఇప్పుడు ఈ గ్రాఫ్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. 255లో ట్రేడ్ అవుతున్నది ఆంథ్రోపిక్ క్లౌడీ కోడ్ని కొత్తది తీసుకొచ్చింది, కోబాల్ అనమాట దాని పేరు టూలు. అది తీసుకురావడం వల్ల అక్కడ అనౌన్స్ చేస్తే చూడండి ఎలా ఫాలో అయిందో. సో, ఆంథ్రోపిక్ ఎఫెక్ట్ అనేది అలా ఉంది. ఓవరాల్గా యుఎస్ మార్కెట్లో $700 బిలియన్ అయితే వైపౌట్ అయిపోయింది అనమాట స్టాక్ మార్కెట్లో, కేవలం ఆంథ్రోపిక్ వల్ల.
సో ఏఐ అనేది ఎఫెక్ట్ ఓన్లీ ఒక షేర్ మార్కెట్కే కాదు, క్లాసిక్ మార్కెట్కే కాదు, క్రిప్టో కరెన్సీకి కూడా ఎఫెక్టే. ఎందుకంటే యుఎస్ టెక్ కంపెనీస్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనది కూడా టెక్కే కాబట్టి మనది కూడా రియాక్ట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు న్యూస్ అండ్ అప్డేట్స్. ఈ రోజు మార్కెట్ పడ్డానికి ఎలా కారణము ఏంటి అనేది మీకు చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదంటే ఇక్కడ నుంచి ఇంకా డౌన్ 60,000 కంటే ఇంకా బిలో డౌన్ అవుతుందా అనేది చూడాలి. ఇక్కడ నుంచి అయితే రికవర్ అయితే కొంచెమైనా ఉంటుంది. 63,000లో ట్రేడ్ అవుతుంది కదా. సో 64, 65 కన్నా సరే రీచ్ అయ్యి అక్కడ లిక్విడిటీని గ్రాప్ చేసేసి మళ్ళీ డౌన్ అవుతుందా ఏంటి అనేది చూడాలి. ఏఐ వల్ల కానీ, ట్రంప్ గారి వల్ల కానీ, లేదంటే మ్యానిపులేషన్ వల్ల కానీ అయితే క్రిప్టో కరెన్సీ అనేది చాలా వాలటైల్గా ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో, రానున్న గంటల్లో ఏం జరిగిద్ది ఏంటి అనేది. ఈ ఛానల్లో కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.